నాకేం గుర్తు రావటం లేదు. నా పేరే నాకు తెలియదు, నేనెవరో, నా ఊరేదో ఏమి ఏమి గుర్తు రావట్లేదు డాక్టర్. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్, ప్లీజ్ రిలాక్స్. మీ గతాన్ని మరొకసారి గుర్తు చేసుకోండి. మీ పేరేమిటి గుర్తెచ్చుకోండి. కొన్ని చెప్పే విషయం జాగ్రత్తగా వినండి. మీరు ప్రయాణం చేస్తున్న రైలు ఘోరమైన ప్రమాదానికి గురైంది. ఆ క్షణాన మీరు విన్న కేకలు, అరుపులు, చిందరవందరని పెట్టెలు, మనుషులు ఇవే గుర్తురావటం లేదు. నాకేం తెలియదు. ఇంకోసారి గుర్తు చేసుకోండి. మీరు రైలు ప్రమాదానికి గురయ్యారు. ఏ ఊరు నుంచి ఏ ఊరికి ప్రయాణం చేస్తున్నారు? మీ పేరేమిటి? నాకు తెలియదు డాక్టర్. సిస్టర్, డాక్టర్, ఐ డోంట్ థింక్ దెర్ ఇస్ ఎనీ అబ్నార్మాలిటీ ఇన్ దిస్ కేస్. యాక్సిడెంట్ వల్ల ఏర్పడ్డ తాత్కాలికమైన మరపిది. ఇట్స్ ఎ టెంపరరీ లవ్. లెట్స్ ట్రై సైకోథెరపీ. ఎస్ ఎస్. ఆశా, ఆశా, ఈ శుభగడి కోసం ఎన్నాళ్ళుగా వేచున్నానో తెలుసా? ఏమండి, ఓ భయంకరమైన రహస్యాన్ని నా మనసులో దాచుకోలేక చెప్పేస్తున్నాను. ఏమిటది? నేను ఆశను కానండి. ఆశవు కావా? కానండి. రైలు ప్రమాదంలో ఇద్దరం తారుమారయ్యాం. మీ ఆశ చచ్చిపోయింది. నేను జ్యోతిని. ఈ ఆస్తి కోసం, ఐశ్వర్యం కోసం నువ్వే ఆశను చంపేస్తుంటావు. మీ ఇద్దరు ఒకే రూపంలో ఉన్న పాపానికి, నీ క్రోధానికి ఆశ బలైపోయి ఉంటుంది. ఇక నీ మొహం చూపించుకో. ఈ అమ్మాయి ఆశ కాదా? అయ్యా, నేను మొదటి నుంచి నెత్తినోరు కొట్టుకుంటూనే ఉన్నాను. ఎంత మోసం! ఆశ, ఏమిటాశ? ఏమిటా కన్నీళ్ళు? ఏమైంది? ఏం లేదండి. మీ అందానికి, చదువుకి గొప్ప సంబంధం వచ్చుండేది. మీరు తొందరపడి నీడని పెళ్లి చేసుకున్నారేమోనండి. నీడని కాదు, నిజాన్ని ప్రేమించాను. ఆ నిజాన్నే పెళ్లి చేసుకున్నాను. ఆశ, నువ్వేదో దాస్తున్నావు. దేని గురించో బాధపడుతున్నావు. ఏమిటది? నాతో చెప్పు ప్లీజ్. ఏం లేదండి, ఆ ప్రమాదంలో పోయిన వాళ్ళు గుర్తుకొచ్చారు. ఫర్గెట్ ఇట్ అయితే. ఆశ, భగవంతుడు మనిషికి మరుపు అనే వరం ఇచ్చింది ఎందుకో తెలుసా? బాధల్ని, కష్టాల్ని మర్చిపోవటానికి. ఇవాళ అవేమీ గుర్తెచ్చుకోకు. అసలు వాళ్ళు ఎటువంటి రోజు? లోకాన్నే మర్చిపోయి ఆశల అంచుల్లో, ఊహల ఉయ్యాలలో తేలిపోవలసిన రోజు. జీవితంలో మర్చిపోలేని రోజు. పడుకోమ్మా, కదలకూడదు. ఆబ్జయ్ జ్యోతి, ఏంటి ఇలాగైపోయావేంటి జ్యోతి? ఏంటి ఆసుపత్రి వచ్చాకేమిటి? ఏమిటి మీరన్న జ్యోతి? ఈవిడేనమ్మా నరసమ్మ, మా జ్యోతి. జ్యోతి, ఏంటి అలాగున్నావు? నిన్ను చూస్తుంటే నా సీటీ నేనే సింపేసుకోవాలనిపిస్తుంది. జరిగిన రైలు ప్రమాదం వల్ల ఈమె గతాన్ని మర్చిపోయింది. ఆవిడ ఊరేమిటో పేరేమిటో కూడా గుర్తులేదు. ఓరమ్మా, ఓర్ నాయనో, ఎంత దురన్నాయం జరిగిపోయింది. అదే చూస్తున్నా ఇందాక నుంచి. ఏంట్రా, నే కనిపించగానే బావా అలా వదులు, బావా నీ ఎదురుగ్గా వచ్చి లటక్కన వాటేసుకునేది ఇవాళ పరాయి మనిషిని చూస్తున్నట్టు చూస్తుంది. ఏంటా అని ఇదైపోతున్నాను. జ్యోతి, నేను జ్యోతి భుజంగాన్ని, నీ బావని.
వదులు. ఆయనేనమ్మా రూటు మార్చి నీ మీద చెయ్యి వేసినందుకు మీ అన్నయ్య నరికేస్తానన్నాడు ఆయన. నర్స్ ఏమిటి గోళ? ఈమె ఎందుకు ఇక్కడ ఆపారు? డాక్టర్ బాబు, ఇప్పుడు జ్యోతి అని మా మరదల పిల్ల, మా ఊరే. ఏంటా దీని పరిస్థితి ఇలాగొచ్చింది అని చూసి బాధపడుతున్నాం. తమరు వచ్చారు. ఐసి మీ బంధువా? ఈమె పేరేమిటో ఊరేమిటో తెలియక ఇబ్బంది పడుతున్నాం. వివరాల కోసం ఈమె ఫోటో పేపర్లో కూడా వేయించాలనుకున్నాం. మీరు వచ్చారు, మా సమస్య తీరిపోయింది. చూడమ్మా జ్యోతి, ఈయన మీ బావగారట. గుర్తుపట్టగలవా? ట్రై. వదులు, ప్రయత్నించు. వదులు, వదులు, వదులు. మా స్థితితులు లేని మనిషి ఏం గుర్తుపడుతుంది? నర్స్ ఈమె తీసుకెళ్ళండి. డాక్టర్ బాబు, మీకు దండం పెడతాను. మా మరదలు నాతో పంపేయండి, మా ఊరు తీసుకుపోతాను. ఈ స్థితిలో ఆమె డిశ్చార్జ్ చేయడానికి వీల్లేదు. పైగా ఆమె మీ బంధువేన రుజువు చేయడానికి మీ ఊరి నుంచి 4 పెద్ద మనుషులు తీసుకురావాలి. నలుగురండి? అలాగే. కానీ డాక్టర్ బాబు, అప్పుడప్పుడు వచ్చి చూసుకోవడానికి పర్మిషన్ ఇప్పించండి. అలాగే. అయ్యా, మతి స్థిమితం తప్పాక కూడా జ్యోతి మీద మీకు ఎందుకు ఈ ఆశ? ఉండరా, అక్కడే ఉంది రాజకీయం. మతి స్థిమితం సరిగా ఉంటే మనం మనవాడుతుందేటి? ఈ పరిస్థితిలోనే మెళ్ళలో పసుపు తాడు వేసేసామనుకో, రేపు తెలివి వచ్చాక లబోదీపమన్నా లాభం ఉండదు. అమ్మాయి ఆశ, ఏంటి నాన్నగారు? ఈవేళ నేను ఒక ఆర్ట్ ఎగ్జిబిషన్ ఓపెన్ చేస్తున్నానమ్మా. ఒక చిన్న ఉపన్యాసం రాసిపెట్టు. నేనా? అదేమిటమ్మా, నీకు తెలిసిన టాపిక్కేగా. 4 ముక్కలు రాసిపెట్టు. నాకు అవన్నీ ఏం గుర్తులేవు నాన్నగారు. మీరే ఏదో ఒకటి రాసుకోండి. ఆశ, ఆ రైలు ప్రమాదం మన ఆశలో చాలా మార్పు తీసుకొచ్చింది లక్ష్మి. నువ్వు గమనించావా? అదేనండి నాకు అర్థం కావడం లేదు. ఎప్పుడూ ఆడుతూ పాడుతూ ఉండే పిల్ల ఇప్పుడు ఆట లేదు పాట లేదు. అసలు ఏమైందండి మన ఆశకు?